ఈరోజు మనం ఒక ట్రెడిషనల్ వేలో పక్కా ఏదైతే మనం సాంప్రదాయంగా ఏదైతే పులిహోర చేస్తామో ఆ ప్రాసెస్ చేస్తున్నామో ముందుగానే మనం రైస్ని బాయిల్ చేసి పక్కకు పెట్టాము. ఎప్పుడైతే రైస్ చల్లబడిపోతుందో దీంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసి మళ్ళీ మిక్స్ చేద్దాం. అది చల్లబడేంతలో ఏదైతే మసాలా పౌడర్ అవసరమో ఆ పౌడర్ కోసం ముందుగానే బాండీ పెట్టాం. దీంట్లోనే మనం కొంచెం జీలకర్ర, మిరియాలు, మెంతులు యాడ్ చేద్దాం. బాండీ వేడైపోయింది. దీంట్లోనే మనం ముందుగా మెంతులు, దాంతోపాటు మిరియాలు కూడా యాడ్ చేద్దాం. ఒక 2 నిమిషాల పాటు మెంతులు, మిరియాలు చక్కగా వేగుతున్నప్పుడే దీంట్లోనే మనం జీలకర్ర కూడా యాడ్ చేద్దాం. ఈ మూడింటిని చక్కగా వేయించాక మిరియాలు, మెంతులు కొంచెం వేగిన వెంటనే దీంట్లోనే మనం ఏదైతే జీలకర్ర వేసామో వీటన్నింటి మూలంగా మంచి స్మెల్ వస్తుంది. చక్కగా రోస్ట్ అయిపోయినాయి. వీటిని ఒక పౌడర్ చేద్దాం. ఇదే పౌడర్ని మనం రెసిపీలో కూడా వాడదాం. చింతపండును ముందుగానే మనం అంటే ఒక అరగంట లేకపోతే గంట ముందే నానబెట్టి పెట్టాము. ఏదైతే గుజ్జు ఉందో దాన్ని చక్కగా పిసికి వాటర్ ఎక్కువగా యాడ్ చేయకుండా అదే గుజ్జుని మనం సెపరేట్ చేద్దాం. దీన్నే మనం రెసిపీలో కూడా వాడతాం అన్నమాట. నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేయడం కోసం ఇదే బౌల్లో మనం నువ్వుల నూనె యాడ్ చేద్దాం. దీంట్లోనే మనం ఆవాలు యాడ్ చేద్దాం ముందుగా. శనగపప్పు, శనగపప్పు, ఆవాలు నూనెలో చక్కగా వేగుతున్నప్పుడు దీంట్లోనే మనం మినప్పప్పు యాడ్ చేద్దాం. ఉరద్ దాల్, వీటన్నిటితో పాటు దీంట్లోనే మనం కొంచెం హింగువా కూడా కలుపుదాం. కర్రీ లీవ్స్, కరివేపాకు, దీంట్లోనే మనం పసుపు కూడా యాడ్ చేద్దాం. పసుపుతో పాటు కొంచెం ఉప్పు, నూనెలో చక్కగా వేగుతున్నప్పుడు అన్ని పప్పులు, కరివేపాకు, దీంతో పాటు ఏదైతే మసాలా పౌడర్ ఉందో అది చక్కగా వేగుతున్నప్పుడు దీంట్లోనే మనం ముందుగానే తీసిపెట్టిన చింతపండు రసం యాడ్ చేద్దాం. ఆయిల్ వేసి అది చక్కగా కలిపేసాక నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఏదైతే అరగంట పాటు చింతపండు రసాన్ని బాగా ఉడికించాక అదే రసం దీంట్లో మనం చల్లారాక దీంట్లో వేసి కలిపేశాక చక్కటి పులిహోర రెడీ అయిపోతుంది. ఆ విజువల్ కూడా మీకు చూపిస్తాము. వన్స్ కలిపేటప్పుడు కూడా షూట్ చేసి మీకు చూపిస్తాం.
ఒకవైపు మనం పులిహోర చేసాము, దీంతోపాటు ఏదైతే ఫెస్టివల్ సీజన్స్లో ఎక్కువగా మన ఆంధ్రాలో ఆ, బెల్లం తాలికలు ప్రిపేర్ చేస్తారో అది కూడా చేస్తున్నాము. కానీ దాని డీటెయిల్ వీడియో మీకు చూపించలేకపోతున్నాము. ఎప్పుడైనా మళ్ళీ సందర్భం కుదిరితే ఆ రెసిపీ కూడా చూపిస్తాం. వీటితో పాటు వెజ్ పులావ్ చేసాము, ఇంకా గుత్తొంకాయ కూర చేసాము, దాంతోపాటు ఒక మసాలా వెజ్ రెసిపీ కూడా చేసాము. ఇవన్నీ పిల్లలకి కడుపు నిండా తినిపిద్దాం పదండి. ముందుగా అయితే ఏదైతే టామరిన్ జ్యూస్ ఉందో అది చల్లారిన వెంటనే ఆ ప్రాసెస్ చేసి ఆ షార్ట్స్ మీకు చూపిస్తాం. ప్యూర్ ఘీ